ఏంటంటే ఇవాళ పాత తెలుగుదేశం తరం అంతా బీఆర్ఎస్ వెళ్ళిపోయారు. తలసాని శ్రీనివాస్ ఇప్పుడున్న తెలుగుదేశం తరం అంతా రేవంత్ వెనక్కిపోయారు కాంగ్రెస్ కి. అవును. ఇప్పుడు ఏ ప్రాతిపదికన వీళ్ళ దగ్గరకు వస్తారు వెనక్కి? రేవంత్ ని చంద్రబాబు ప్లేస్ లో చూసుకుంటున్నారు అక్కడ. రేవంత్ కూడా పదే పదే వాస్తవంగా కాంగ్రెస్ కి తెలుగుదేశానికి బద్ధశత్రుత్వంతో పుడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి చంద్రబాబుని పదే పదే పొగుడుతున్నాడు ఆయన. తెలుగుదేశాన్ని పొగుడుతున్నాడు, నా తెలుగుదేశం స్కూలే. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడిని కాదని తెలుగుదేశం అతన్ని ఓడించడానికి ఏమని చెప్తుంది? కాబట్టి తెలంగాణలో ఉన్న ధనవంతులైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కొంచెం హడావిడి చేస్తుంటారు. వాళ్ళెవరూ కూడా రేవంత్ కి వ్యతిరేకంగా పోటీ పెట్టాలా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అనుకోవట్లేదు. ఇంకోటి, రేవంత్ అభ్యర్థిని గెలిపించడం వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ బాధ్యత. అక్కడ ఆ పనిని నెత్తిన పెట్టుకున్నారు ఆల్రెడీ వాళ్ళు. అంటే కంప్లీట్ గా డ్రాప్ అయిపోయినట్టే, అక్కడ భవిష్యత్తు ఏంటి తెలుగుదేశం పార్టీకి అది ఏం లేనట్టే.